చివరి వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీ వింటే మీరు స్టన్ అయిపోతారు. ఈ కాలంలో కూడా ఇంత అమాయకులు ఉన్నారా అని అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని రాయిబరేలీలో హర్చందర్పూర్ సమీపంలో ఒక చిన్న మారుమూల గ్రామం ఉంది. ఆ ఊర్లో మహమ్మద్ సయీద్ అనే ఒక వ్యక్తి మట్టి కుండలు తయారు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అండ్ వీళ్ళ కుటుంబంలో 6 మెంబర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళకి ఈ పని తప్ప వేరే పని తెలియదు. అండ్ బయట ప్రపంచం గురించి వీళ్ళకు అస్సలు తెలియదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా మట్టి తొక్కి ఆ మట్టితో చేసిన కుండలను ఆరబెట్టడం, ఆరిపోయిన తర్వాత వాటిని కాల్చి బజారుకి వెళ్ళి అమ్ముకొని ఇంటికి రావడం, ఇదే వీళ్ళ రోజు లైఫ్ స్టైల్. ఇలా చాలా సాఫీగా జరుగుతున్న టైంలో కొన్ని సంవత్సరాల కిందట పక్క ఊరి నుంచి ఒక వ్యక్తి లోన్ ఇప్పిస్తా అంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రభుత్వం మీకు లోన్ ఏర్పాటు చేస్తుంది, మీరు తీసుకున్న అమౌంట్ని రుణమాఫీ చేస్తుంది, మీరు లోన్ తీసుకుంటారా అని అడిగాడు. ఈ విషయంపై మహమ్మద్ సయీద్ ఆలోచించి కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉంది, సరే ఈ లోన్ తీసుకొని ఈ వ్యాపారాన్ని టౌన్లో పెడదాం అనుకున్నాడు. ఈ మ్యాటర్ని ఫ్యామిలీతో షేర్ చేశాడు. అందరూ ఒక నిర్ణయానికి వచ్చి సరే అన్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. లోన్ ఇప్పిస్తా అనే వ్యక్తి లోన్ కోసమని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్తో ఫామ్ ఫిల్అప్ చేయించాడు. ఎక్కడెక్కడ సంతకాలు పెట్టించాలో, ఎవరితో పెట్టించాలో అందరితో సంతకాలు పెట్టించుకుని ప్రూఫ్ రెడీ చేసుకున్నాడు. అండ్ ఆ ఫామ్ లో ఏమేం రాసి ఉందో వీళ్ళకు తెలియదు. అంతా సిద్ధం చేసి లోన్ అప్లై చేశారు. నెల రోజులు గడిచింది, లోన్ రాలేదు. మరలా ప్రయత్నించి మరలా అప్లై చేశారు, అప్పుడు రాలేదు. ఇంకోసారి అంటూ అప్లై చేస్తూనే ఉన్నారు, అప్పుడు కూడా రాలేదు. ఇలా చాలా సార్లు లోన్ అప్లై చేసి అతను విసిగిపోయి ఆ పేపర్లను ఎక్కడ పెట్టాడో కూడా తెలియదు. అసలు ఆ పేపర్లు ఎవరి చేతికి ఇచ్చాడో కూడా తెలియదు. మొత్తానికి పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ప్రూఫ్ తో సహా ఫైల్ మొత్తం కనిపించకుండా పోయింది. మహమ్మద్ సయీద్ కూడా వీటిని పూర్తిగా మర్చిపోయాడు. రోజులాగే తన పని తను చేసుకుంటూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత నవరాత్రి పండగ రోజున వీరి ఇంటికి ఒక నోటీస్ పేపర్ వచ్చింది. పండగ హడావిడులు దాన్ని చదవలేదు, అసలు ఆ పేపర్ ఏంటో అనేది కూడా గమనించలేదు. దాని తర్వాత ఫిబ్రవరి అంటే 2026 ఫిబ్రవరి 15వ తేదీన మరొక నోటీస్ వచ్చింది. ఈసారి ఆ నోటీస్ ను గమనించి చదివారు. అందులో ఉన్న మ్యాటర్ చూసి ఫ్యామిలీ మొత్తం స్టన్ అయిపోయారు. ఏకంగా 1,25,000 రూపాయలు జీఎస్టీ ట్యాక్స్ వీరిపై పడినట్టు రాసి ఉంది. 1,25,000 रुपया हमारे पास टैक्स आवा है। दवा खाए के हम तुरंत खत्म हो जाएंगे। 1 करोड़ कहाँ हम दे पाएंगे। పైగా ఈయన పేరు మీద పట్నాలో 4 కంపెనీలు నడుస్తున్నట్లు తెలిసింది. ఒక్కొక్క కంపెనీ కోట్ల రూపాయలు టర్నోవర్ జరిగినట్టు చూపిస్తుంది. అండ్ లాభాలు జోబులో వేసుకొని ట్యాక్స్ ను మాత్రం గాలికి వదిలేశారు. అలా వదిలేసిన గాలినే ఈ 1,25,000 రూపాయల ట్యాక్స్. దీన్ని సైబర్ లాంగ్వేజ్ లో ఐడెంటిటీ డెఫ్ట్ అంటారు. అయితే విషయం బోధపడ్డ తరువాత ఒక్కసారిగా మహమ్మద్ సయీద్ బిత్తరపోయాడు. ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో అర్థం కాలేదు. అప్పుడెప్పుడు తన పేరు మీద పట్నాలో షాపులు ఉన్నాయని కొంతమంది చెబుతుంటే విన్నాడు. కానీ మహమ్మద్ సయీద్ అనే పేర్లు నాకు ఒక్కడికైనా చాలా మందికి ఉండొచ్చు అని ఈ మ్యాటర్ని లైట్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ జిఎస్టీ ట్యాక్స్ పేపర్ చూసిన తర్వాత మహమ్మద్కి లైట్ వెలిగింది. అయితే ప్రజెంట్ మహమ్మద్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అయితే మహమ్మద్ అనే ఈ వ్యక్తి, నేను ఒక కుండ అమ్మితే 2 రూపాయలు వస్తుంది, ఆ 2 రూపాయలతోనే నేను జీవనాన్ని సాగిస్తూ మా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను, నాకు 1,25,000 రూపాయలు జిఎస్టీ ట్యాక్స్ ఎలా వస్తుంది, నాకు షాపులు లేవు, పైగా నేను బ్యాంకు నుంచి ఎలాంటి లోన్ తీసుకోలేదు అంటూ జిల్లా కలెక్టర్ని సంప్రదించాడు. కానీ మహమ్మద్ సయీద్ ఇక్కడ ఒక మ్యాటర్ని అయితే ఓపెన్ చేశాడు. ఇది విన్న తర్వాత అధికారులకి విషయం అర్థమైంది. గతంలో లోన్ కోసం ఎన్నోసార్లు బ్యాంకుల చుట్టూ తిరిగానని, అయినా కూడా లోన్ శాంక్షన్ అవ్వలేదని, చాలా సార్లు ప్రయత్నించిన తర్వాత మానేశానని చెప్పుకొచ్చాడు. అండ్ అలా తిరుగుతున్న టైంలో ప్రూఫ్స్ ని కూడా పోగొట్టుకున్నట్టు తెలియపరిచాడు. అప్పుడు అధికారులు దీని మీద స్పందించి, నువ్వు తీసుకోకపోయినా నీ పేరు మీద ఫ్రాడ్ జరిగింది, ఇప్పుడు ఈ జిఎస్టీ ట్యాక్స్ నీ పేరు మీద రావడానికి కారణం కూడా అదేనని తెలియపరిచారు. సో పట్నాలో ఉన్న ఈ 4 షాపుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని సజెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ మహమ్మద్ ఒక్కడే ఈ ప్రాబ్లంలో ఇరుక్కోలేదు. ఇండియాలో టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ సైబర్ స్కామ్ ఎదురైంది. ఓన్లీ మన ఇండియాలోనే 2,000 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగింది. సైబర్ ల్యాండరింగ్ తో కలిపి నకిలీ పెట్టుబడి, నకిలీ పత్రాలు సృష్టించి ఎగుమతి అండ్ దిగుమతితో సహా ఈ వస్త్ర కుంభకోణం జరిగింది.
సో 2024 నుంచి 2026 వరకు ఈ రెండేళ్లలో సూరత్, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై ఈ చాలా చోట్ల స్కామ్లు జరిగాయి. సో ఈ రోజుల్లో డబ్బుని కాదు దాచాల్సింది, ఐడి ప్రూఫ్లను దాచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ ఏటీఎం పిన్ నంబర్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ సెక్యూర్గా ఉంచితేనే మనకు సేఫ్. ఇప్పుడు నడుస్తున్న ఈ డిజిటల్ టెక్నాలజీ కాలంలో మీ ఫింగర్ ప్రింట్ ఒక్కటే చాలు మీ అకౌంట్ ఖాళీ అవ్వడానికి. సో నాకు తెలిసింది ఏమిటంటే ఎవ్వరిని నమ్మకండి. మహమ్మద్ సయీద్ ఈ సమస్య నుండి బయటపడతాడంటే ఖచ్చితంగా పడతాడు, దీని గురించి నో డౌట్. అయితే ఇలాంటి సమస్యలు మనకు రాకుండా మనం అడ్డుకోవాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద కన్క్లూజన్? ఫస్ట్ వన్, జిఎస్టీ ఫ్రాడ్ అయినప్పుడు స్కామర్ నుండి బయటపడడానికి వెంటనే అధికారికంగా జిఎస్టీ పోర్టబుల్లో నోటీసును సరిచూసుకోండి. అండ్ స్కామ్ కి గురవుతున్నామనే డౌట్ మీకు వస్తే మీ డేటాని షేర్ చేయకండి. వీలైనంత తొందరగా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. అండ్ సెకండ్ వన్, నిజంగా ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది ప్యూర్ కన్ఫర్మేషన్ చేసుకోండి. ఒకవేళ ఫ్రాడ్ అని తెలిసిన వెంటనే gst.government.in లో చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్, ఫోన్ కాల్స్ ద్వారా ఎవరికైనా సరే ఓటీపీ, పాస్వర్డ్ లేదా బ్యాంక్ వివరాలు షేర్ చేయకండి. ఒకవేళ మీ పేరు మీద నకిలీ జిఎస్టీ నమోదు జరిగితే వెంటనే జిఎస్టీ అధికారులకు తెలియజేయండి. అంతేగాని నకిలీ జిఎస్టీ నోటీసులను భయపడి డబ్బులు చెల్లించకండి. నిజమైన నోటీసులు ఎల్లప్పుడూ అధికారిక పోర్టల్లోనే వస్తాయి. సో దీని గురించి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఒకప్పుడు చాలా పాత రోజులు, ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోనే బ్రతుకుతున్నారు. మనం ఏదైనా తప్పు చేస్తే మనం ఆన్లైన్లోనే దొరికిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారు, ఇంట్లో ఉన్నంతసేపు మీరు వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ ఇలాంటి ప్లాట్ఫామ్లో మీరు ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే దొరికేస్తారు. ఎందుకంటే మీరు టోటల్గా ఆన్లైన్లోనే ఉన్నారు. సో ఆఫ్లైన్ అనుకోండి, మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి మీరు బయటికి వెళ్ళాలనుకోండి, అది ఆఫ్లైన్. సో వీధి చివరన ఉండే సీసీ ఫుటేజ్ తప్ప మీ దగ్గర ఎటువంటి మిషన్ లేనట్టే, అప్పుడు మీరు ఆఫ్లైన్లో ఉన్నట్టు. అర్థమైందా? సో మనం రోజు బ్రతికేది ఆన్లైన్లోనే. మన ద్వారా ఏదైనా పొరపాటు జరిగినా సరే మనం తప్పించుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే మనం టోటల్గా ఆన్లైన్ కస్టడీలో బ్రతుకుతున్నాం. అలాగే మనల్ని పట్టుకోవడానికి పెద్దగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఎవరికైతే అర్థమవుతుందో వాడు మేలుకుంటాడు. ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మోసాలకు ఎవ్వరు బలవ్వకుండా వారిని కాపాడండి. ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వాలంటే మీరు లైక్ చేయక తప్పదు. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి చూపించడానికి పుష్ చేస్తుంది. సో లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే మహమ్మద్ సయీద్ మ్యాటర్లో ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే పార్ట్ 2 వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట చెప్పి మళ్ళీ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. నెక్స్ట్ వీడియో మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.